అనగననగరాగ మతిశయుల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం రాసిన కవి పేరేంటో చెప్పండి. టీచర్ నేను చెప్తాను. చెప్పండి. యోగి వేమన. యోగి వేమన. ఆయన రాసిన గొప్ప పద్యాల్లో ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఇంకొక పద్యం ఆయన రాసిన చాలా గొప్ప పద్యాల్లో ఇది కూడా ఒకటి. చెప్పులోన రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిములు. ఇలారా. మళ్ళీ స్కూల్కి మొబైల్ తీసుకొస్తావా? నోరు తెరిచి చెప్పు. లేదు. వెళ్ళి కూర్చో. ఇది ఇక్కడే ఉండనివ్వు. దీనికి మీ నాన్నని సమాధానం చెప్పమను. మీ నాన్న నంబర్ చెప్పు. 994469203. మీ నాన్న పేరేంటి? శశి. గంట కొట్టారు, పదండి వెళ్దాం. మళ్ళీ ఇలా చేస్తావా? చెయ్యను. సరే తీసుకెళ్ళు. సార్, ఎస్, పర్మిషన్ ఇస్తారా? ఒక్క 2 hours. ఆ లోపలే నేను వచ్చేస్తాను. విషయం ఏంటి? ఈ రోజు నాకు డ్రైవింగ్ టెస్ట్ ఉంది. పర్వాలేదే. అయితే స్కూల్లో ఒక కారు పార్కింగ్ పెట్టించాల్సి వస్తుందేమో. మీరేమంటారు? ఇక్కడ పిల్లలున్నారు. పక్కన ఒక కొట్టు కూడా మొదలు పెట్టచ్చు సార్. సార్, నేను వెళ్ళిరానా? అలాగే. థ్యాంక్ యూ సార్. నేను లేట్ అయ్యానా? లేదులే, అయినా వాళ్ళు మనల్ని వెతికేలోపు అక్కడికి మనం వెళ్ళిపోవాలి. పదండి. హే, అటు కాదు, ఇటు ఇటు. వెళ్ళు వెళ్ళు. ధైర్యంగా బండి తీ. హ్యాండ్ బ్రేక్ మర్చిపోయాను. సరే ఒక ప్యాకెట్ సిగరెట్స్ ఇవ్వండి. ఇంకా టీ ఇవ్వలేదు. ఒకటి వితౌట్. అమ్మా, ఒక లెమన్ సాల్ట్ ఇవ్వండి. ఒక బ్లాక్ టీ ఇవ్వండి. చూడండి, మీకు తాగడానికి ఏదోటి కావాలి కదా. కాసేపు ప్రశాంతంగా ఉండండి. మీ అందరికి ఇస్తాను, సరేనా? బామ్మ, నీ దగ్గర ఐడియా రీఛార్జ్ కార్డు ఉందా? వీటిని మొహానికి ఎండ తగలకుండా కట్టుకున్నారా? రీఛార్జ్ కావాలంట, పోరా ఇక్కడి నుంచి. చదువుకోవడం మానేసి రీఛార్జ్ కావాలంట, పోరా ఇక్కడి నుంచి. ఊరికే వచ్చేస్తారు. రిలాక్స్. నువ్వు అస్సలు టెన్షన్ పడుకో. క్లచ్ పట్టుకో, ఫస్ట్ గేర్ వెయ్యి, యాక్సిలరేటర్ ఇవ్వు. ఆ తర్వాత వెహికల్ ఇన్స్పెక్టర్ ని చూసి ఒకసారి అందంగా నవ్వావంటే పని అయిపోతుంది. ఓకే ఓకే, నెక్స్ట్. ఇప్పుడు రోడ్లో రన్నింగ్ టెస్ట్, వెహికల్ ఇన్స్పెక్టర్ తో పాటు. నేను వెళ్లి వెహికల్ టెస్ట్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. స్ట్రైట్. లెఫ్ట్.
హఠాత్తుగా వచ్చి ఎవరో కనిపించట్లేదని చెప్తున్నారు. తమాషాగా ఉందా? జరిగింది జరిగినట్టుగా చెప్పండి. నాకేమీ తెలియదు సార్. కార్ని వెహికల్ టెస్ట్ కి పంపించి నేను అక్కడికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే కారు లేదు, టీచర్ లేరు. ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలిరా భగవంతుడా? అమ్మా కాస్త ఏడవడం ఆపు. నేనే సార్ ఆ టీచర్ ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే నేనేం చెప్పను సార్. ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నావిడ సార్. సార్ అదేంటంటే ఆ బండిలో టీచర్ తో పాటు వెహికల్ సార్ ఎక్కెళ్తాను నేను చూసాను సార్. ఏ వెహికల్ సారు? అనవసరంగా ఏది మాట్లాడకండి. మేము ముగ్గురమే డ్యూటీలో ఉన్నాం. మేము ఇక్కడే ఉన్నాం కదా. హెచ్ టెస్ట్ అయిపోయింది, మిగతా ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి, కానీ రన్నింగ్ టెస్ట్ ఇంకా జరగలేదు సార్. ఇదిగో ఈ ఫైల్ చూడండి. కంట్రోల్ రూమ్ కి మెసేజ్ పాస్ చేయండి. ఓకే సార్. క్విక్. మీరు స్టేషన్కి రండి. రిటర్న్ కంప్లైంట్ తీసుకోవాలి. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని స్టేషన్ రమ్మని చెప్పండి. ఆ, సార్ సార్ ఇది మీ పాపకి ఇవ్వండి. నా తరపున తనకి బర్త్డే గిఫ్ట్. నేను తనకి నైట్ ఫోన్ చేస్తాను. ఓకే. తను ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. అపోలోలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ ప్రార్థన ఆపకుండా చేస్తున్నాం. అంతా సెట్ అవుతుంది సార్. లీజా